అపస్తలుల కార్యములు. స్తెఫను కృపయు శక్తియు నిండినవాడై ప్రజలలో గొప్ప అద్భుతములును సూచకకార్యములును చేసెను. అప్పుడెదురుగా లిబర్తీనుల సమాజమునకు చెందినవారును కురేనీయులును అలెగ్జాండ్రియులును కిలికియయు ఆసియయు దేశములవారును లేచి స్తెఫనుతో వాదించిరి. అతడు మాటలాడుచున్న జ్ఞానమునకును ఆత్మకును వారు ఎదురు నిలువలేకపోయిరి. వారు ఈ మాటలు వినినప్పుడు తమ హృదయములలో కోపపడుచు అతనిమీద పళ్ళు కరుచుచుండిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశమునకు నిశ్చలంగా చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిచేతి వైపున నిలుచుండుటను చూచెను. అతడు, ఇదిగో, ఆకాశము తెరవబడుటను మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలుచుండుటను నేను చూచుచున్నాను అని చెప్పెను. అప్పుడవారు గొప్ప స్వరముతో కేకలు వేసి తమ చెవులు మూసుకొని ఏకమనసుతో అతనిమీద పడ్డిరి. పట్టణము వెలుపలికి అతనిని తోసికొనిపోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ వస్త్రములను సౌలు అనే యువకుని పాదముల యొద్ద ఉంచిరి. వారు స్తెఫనును రాళ్లతో కొట్టుచుండగా అతడు, ప్రభువైన యేసూ, నా ఆత్మను స్వీకరించుము అని ప్రార్థించెను. స్తెఫను దేవుని కృపతో నిండిన సాక్షివాడు. అపొస్తలుల కార్యములు అతని ధైర్యం మరియు మరణం మనకు విశ్వాస జీవితం గురించి బోధిస్తాయి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం స్తెఫను గురించి చూస్తాం. అతడు కృపతో బలముతో నిండి మహత్కార్యాలు చేశాడు. విద్వేషులు అతనితో తర్కించలేకపోయారు, ఎందుకంటే ఆత్మ అతనిని ప్రేరేపించింది. ఈ వచనాలు మనల్ని ధైర్యంగా సాక్ష్యమిచ్చేలా చేస్తాయి. స్తెఫను 7 దీనులలో మొదటివాడు. అతడు ప్రజల మధ్య అద్భుతాలు చేశాడు. లిబర్తీనులు, కురేనీయులువారు అతనితో వాదించారు కాని ఓడిపోయారు. వారు అతనిపై అబద్ధాలు పచి ఆరోపణలు చేశారు. ఇది మనకు చూపిస్తుంది, దేవుని సేవలో విద్వేషం వస్తుంది కాని ఆత్మ గెలుపుద్ది. అధ్యాయం 7లో స్తెఫను గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. వారు కోపంతో దంతాలు గొడవలు పట్టారు. అతడు ఆకాశాలు తెరుచుకొని యేసును చూశాడు. ప్రభూ యేసు, నా ఆత్మను ఆగమించుము అన్నాడు. అతని ముఖం దేవదూత ముఖంలా కనిపించింది. ఇది మనకు చాటుతుంది, మరణం భయం కాదు, యేసుతో సమావేశం. ధైర్యం కలిగ సేవ చేయండి. స్తెఫనులాగా మనం కూడా కృపతో నిండాలి. విద్వేషులు వస్తే ఆత్మపై ఆధారపడండి, సాక్ష్యం ఇవ్వండి. మన ప్రదేశాల్లో కూడా వాదనలు ఎదురవుతాయి. యేసును స్పష్టంగా ప్రకటించండి. మరణాన్ని భయపడకండి. స్తెఫనులాగా ఆకాశాలను చూడండి. యేసు మనల్ని కాపాడతాడు. సహోదరులారా, స్తెఫను లాంటి విశ్వాసం మీ జీవితంలో ఉండాలి. ఈ రోజు యేసును అంగీకరించి సాక్షులమవ్వండి. ప్రార్థనలో ధైర్యం కోరండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మతో నిండిన జీవితం. స్తెఫను సాక్ష్యం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు నమ్మకం కలిగ ఉన్నారు, కాని సాక్ష్యం ఇచ్చే ధైర్యం కొరవడింది. మనం క్రీస్తును ప్రేమిస్తున్నామని చెబుతాము, కాని ఆయన నామం కోసం కష్టం వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తాము. ఈ రోజు మనం చూడబోతున్న వ్యక్తి అపస్తలుడు కాదు, బోధకుడు కాదు, పాస్టర్ కాదు, కాని చరిత్రలో మొట్టమొదటి షహీదు, మార్టర్, స్తెఫను. అతని జీవితం మనకు ఒక ప్రశ్న వేస్తుంది, నేను క్రీస్తుకోసం ఎంతవరకు నిలబడగలను? స్తెఫను దేవుని కృపతో నిండిన మనిషి. స్తెఫను కృపయు శక్తియు నిండినవాడై ప్రజలలో గొప్ప అద్భుతములను సూచకకార్యములను చేసెను. స్తెఫను లక్షణాలు: కృపతో నిండినవాడు, శక్తితో నిండినవాడు, ప్రజల మధ్య సేవ చేసినవాడు. గమనించండి, అతను వేదికపై కాదు, ప్రజల మధ్య పనిచేశాడు. దేవుడు కేవలం బోధకులను కాదు, సేవ చేసే సాధారణ విశ్వాసులను కూడా మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్న చోట మాటలకే కాదు, జీవితానికి శక్తి ఉంటుంది. మన సేవలో కృప ఉందా? మన మాటల్లో పరిశుద్ధాత్మ శక్తి ఉందా? దేవుని ఆత్మ ఎదుట నిలువలేని లోకం. వారు అతనితో వాదించగా అతడు మాటలాడుచున్న జ్ఞానమునకు ఆత్మకు ఎదురు నిలువలేకపోయిరి. శత్రువుల ప్రతిస్పందన. వాదించారు, తర్కించారు, కాని పరిశుద్ధాత్మకు ఎదురు నిలువలేకపోయారు.
సత్యాన్ని ఓడించలేనప్పుడు లోకం వ్యక్తిని ద్వేషిస్తుంది. ఆత్మతో నిండిన జీవితం ఎప్పుడూ వ్యతిరేకతను తెస్తుంది. యేసు కూడా ఇదే చెప్పాడు. లోకం నన్ను ద్వేషించిన ఎడల మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. సత్యం. ప్రజలు మనల్ని ప్రశంసిస్తే తప్పు కాదు. కాని దేవునికోసం నిలబడితే వ్యతిరేకత తప్పదు. సత్యాన్ని ప్రకటించిన స్టెఫను. స్టెఫను తన ఉపదేశంలో ఇశ్రాయేలు చరిత్రను గుర్తుచేశాడు. దేవుడు ఎప్పుడూ తన ప్రజలతో ఉన్నాడని చూపించాడు. ప్రవక్తలను తిరస్కరించిన వారి హృదయాలను బయటపెట్టాడు. ముఖ్యమైన మాట: మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకు ఎదురు నిలుస్తున్నారు. ఇది ప్రేమతో చెప్పిన సత్యం. కాని వినేవాళ్లకు కఠినంగా అనిపించింది. నిజమైన బోధ ఎప్పుడూ తీపిగా ఉండదు. కాని అది ఆత్మను మార్చే శక్తి కలిగి ఉంటుంది. కోపంతో నిండిన లోకం, క్షమతో నిండిన విశ్వాసి. వారు కోపంతో పళ్ళు కరుచుచుండిరి. కాని స్టెఫను పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశమునకు చూచి దేవుని మహిమను చూచెను. 2 దృశ్యాలు: లోకం, స్టెఫను. కోపం, మహిమ, ద్వేషం, దర్శనం, హింస, పరలోకం. బాధలో ఉన్నప్పుడు, హింస ఎదురైనప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంది? యేసువలే క్షమించిన స్టెఫను. స్టెఫను చెప్పిన చివరి మాటలు: ప్రభువా, ఈ పాపమును వారికి లెక్కించవద్దు. ఇది యేసు శిలువపై పలికిన మాటలే. పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యవంతులుగా, క్షమించేవారిగా, శత్రువులను ప్రేమించేవారిగా చేస్తాడు. అత్యంత గొప్ప సాక్ష్యం. చావులో కూడా క్షమ. ప్రియులారా, స్టెఫను చనిపోయాడు. కాని అతని మరణం ద్వారా సంఘం బలపడింది. సౌలు మారిపోయాడు. పౌలు. మనం కృపతో నిండినవారమా? మనం సత్యం కోసం నిలబడుతున్నామా? మన జీవితంలో పరిశుద్ధాత్మకు స్థానముందా? ప్రభువా, స్టెఫను లాంటి విశ్వాసం మాకు ఇవ్వు. బాధలో కూడా నిన్ను చూడగల కళ్లను ఇవ్వు. మరణంలో కూడా నిన్ను స్తుతించే హృదయాన్ని ఇవ్వు. ఆమేన్.